ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జావా బేసిక్ సిరీస్. లాస్ట్ వీడియోలో మనం డాటా టైప్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం, ప్రిమిటివ్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. ఈరోజు డీటెయిల్గా ప్రోగ్రామ్స్ చూద్దాం ప్రిమిటివ్ డాటా టైప్స్ పైన. ఫస్ట్ వన్ బైట్. బైట్ అంటే స్మాల్ ఇంటీజర్స్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. రేంజ్ వచ్చేసి -128 to 127. ప్రోగ్రామ్ చూడండి, ఇక్కడ బైట్ ఏజ్ ఈక్వల్స్ టు 25 అని తీసుకున్నాం. అంటే -128 to 127 రేంజ్ బిట్వీనే ఉంది. సో ఏజ్ ప్రింట్ అయ్యింది. నెక్స్ట్ షార్ట్ అంటే బయట కన్నా పెద్ద ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, షార్ట్ శాలరీ ఈక్వల్స్ టు 25,000 అంటే అబవ్ 127 కదా. ఇంట్ అనేది ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎక్కువ మనం యూజ్ చేసే డాటా టైపే ఇది. అండ్ ఇక్కడ చూడండి, ఇంట్ మార్క్స్ 95 అంటే లైక్ 9 digits వరకు యూజ్ చేస్తాం ఇంట్లో. లాంగ్ అనేది చాలా పెద్ద ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే ఇంట్లో బట్టే వాటికన్నా ఎక్కువ, అంటే 9 digits కంటే ఎక్కువ ల్యాక్స్లలో యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ లాంగ్లో మనం లాస్ట్కి ఎల్లని రాయాలి. చూడండి, లాంగ్ పాపులేషన్ ఈక్వల్స్ టు ఇట్లా 80 lakhs అట్లా రాయాలి. ఫ్లోట్ అంటే డెసిమల్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ మనం వాల్యూ లాస్ట్లో F1 కంపల్సరీ రాయాలి. F1 రాయకపోతే ఇన్వాలిడ్ అది. నెక్స్ట్ డబుల్ అంటే మోర్ ప్రిసైజ్ డెసిమల్ వాల్యూస్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ లాస్ట్కి కంపల్సరీ F1 పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ క్యార్ అంటే సింగిల్ క్యారెక్టర్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. సింగిల్ కోట్స్ యూజ్ చేయాలి. ఇక్కడ డబల్ కోట్స్ అనేది ఓన్లీ స్ట్రింగ్కి యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ మాత్రం క్యారెక్టర్లో సింగిల్ కోట్స్ యూజ్ చేయాలి. బూలియన్ అంటే ఇది ట్రూ ఆర్ ఫాల్స్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. లైక్ ఆన్ ఆఫ్ అలా. ఇక్కడ ప్రోగ్రామ్ చూడండి, బూలియన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ కానీ, అంటే బూలియన్ ఈజ్ జావా ఈజీ అంటే జావా ఈజీయా కాదా, మనం ట్రూ ఇచ్చాం. జావా ఈజీ అయితే ట్రూ ప్రింట్ అయ్యిద్ది, హార్డ్ అయితే ఫాల్స్ ప్రింట్ అయ్యిద్ది. అర్థమైందా? సో ఫ్రెండ్స్, ఇవాళ మనం డాటా టైప్స్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం, అలాగే జావాలో ఉన్న 8 ప్రిమిటివ్ డాటా టైప్స్ గురించి నేర్చుకున్నాం. ఒక వేరియబుల్లో ఎలాంటి వాల్యూ స్టోర్ చేయాలో డిసైడ్ చేయడానికి డాటా టైప్స్ యూజ్ అవుతాయి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఒక డాటా టైప్ వాల్యూని వేరే డాటా టైప్కి మార్చచ్చా? దానికి ఆన్సర్ మన నెక్స్ట్ టాపిక్, అదే టైప్ కాస్టింగ్. అది నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా ఎగ్జాంపుల్స్తో నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.